వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొత్త పార్లమెంటులో టీవీగా కనిపిస్తున్న రాజదండం నిజంగా అధికార మార్పిడి చిహ్నమేనా? చోళుల హయాంలో అధికార మార్పిడికి సూచనగా వాడిన రాజదండం కొత్త పార్లమెంటులో ప్రతిష్ఠించడానికి కారణమేంటి? కొత్త పార్లమెంటుకు చోళుల పాలనకు ఉన్న లింక్ ఏంటి? దేశంలో ఎన్నో రాజ్యాలు, సంప్రదాయాలు ఉండగా చోళ రాజులపై ప్రధాని మోదీకి, అధికార బీజేపీకి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? ఉన్నపలంగా తమిళ సంప్రదాయంపై కేంద్ర పెద్దలకు మక్కువ ఎందుకొచ్చింది? కొత్త పార్లమెంటుకు రాజదండానికి లింక్ ఏమిటి? చోళ రాజులపై అధికార బీజేపీకి ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటి? తమిళ సంప్రదాయంపై కేంద్ర పెద్దలకు ప్రేమెందుకు? కొత్త పార్లమెంటులో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠించిన రాజదండం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాజదండంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. పాలన ముగింపు గుర్తుగా తొలి ప్రధాని నెహ్రూకు ఈ రాజదండాన్ని నాటి గవర్నర్ జనరల్ ఇచ్చారని కొందరు, అది నెహ్రూ చేతికర్ర అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ సెంగోలుగా చెప్పే ఈ రాజదండం చోళరాజుల పాలనా కాలంలో అధికార మార్పిడి చిహ్నంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా చోళరాజుల కాలంలో అధికార మార్పిడి చిహ్నంగా సెంగోల్ను వాడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తమిళ సంప్రదాయంలో భాగమైన ఈ సెంగోల్ను ఇప్పుడు కొత్త పార్లమెంటులో ప్రతిష్ఠించాల్సిన అవసరమేమిటి అన్నదే ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న అతిపెద్ద ఆసక్తికరమైన అంశం. ఒక భవనం నుంచి మరో భవనంలోకి పార్లమెంటు మారుతుందని, కానీ ఈ రాజదండం పార్లమెంటులోకి అడుగు పెట్టడానికి అంతకు మించిన తంత్రమే ఉన్నదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ఠ, ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు. మోదీ మార్క్ రాజకీయం బాగా తెలిసిన వారు కూడా రాజదండం వెనుక రాజకీయ అడుగులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దేశం నలుమూలలా విస్తరించిన బీజేపీకి దక్షిణాదిలో బలపడడం చాలా పెద్ద సవాల్గా మారింది. ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కోల్పోయింది. కేరళ, తమిళనాడుల్లో బీజేపీ రాజకీయాలకు అసలు ఎలాంటి స్కోప్ కనిపించడం లేదు. కేరళలో వామపక్షం, తమిళనాడులో హిందీ వ్యతిరేక భావజాలం బీజేపీని ఆయా రాష్ట్రాల్లో ఎదగనీయడం లేదు. గత 50 ఏళ్లలో తమిళనాడులో బీజేపీకి 2 ఎంపీ సీట్లే దక్కాయి. ప్రస్తుత అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇలాంటి చోట పార్టీ విస్తరణపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ప్రస్తుతం సమర్థుడైన అధ్యక్షుడిగా మాజీ పోలీస్ అధికారి అన్నామలై దొరికారు. అన్నామలై దెబ్బతో ఈ మధ్యే డీఎంకే పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి అడ్డంగా బుక్కై రాజీనామా చేశారు. బలమైన నేత ఉన్న చోట కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తే బెంగాల్ మాదిరిగా తమిళనాడులో కూడా బలపడొచ్చని భావిస్తోంది బీజేపీ. బెంగాల్ థియరీ ఆశలు రేకెత్తించడంతో తమిళనాడులో బలపడే విషయమై ప్రయత్నిస్తున్న బీజేపీకి రాజదండం ఐడియా తోచిందని చెబుతున్నారు. చోళులు తమిళనాడు కేంద్రంగా సుమారు 1500 ఏళ్లు పాలించారని చెబుతున్నారు. శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాలను ఏలిన చోళులపై తమిళనాడు వాసులకు ఎంతో భక్తి, గౌరవం. అంతేకాదు హిందీ వ్యతిరేక భావజాలం ఉన్న తమిళనాడులో 87% మంది హిందువులే ఉన్నారు. హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్ముకున్న బీజేపీ తమిళనాడులో ఎదగాలనే ఆకాంక్షకు అధిక శాతం హిందువులు ప్రేరణగా నిలుస్తున్నారు. ఇన్నాళ్లు సమర్థుడైన నాయకుడు,
సరైన కారణం లేక ద్రవిడ రాజ్యంలో అడుగు పెట్టలేకపోయింది బీజేపీ. ఇదే సమయంలో తన ప్రయత్నాలను మాత్రం విరామం లేకుండా కొనసాగించింది. 2015 నుంచి తమిళనాడులో విస్తృత కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కూడా తరచూ చోళరాజుల ప్రస్తావన తెస్తోంది. చోళ సంస్కృతి హిందూ రాజ్య స్థాపనకు మూలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా గతంలో పదే పదే చెబుతూ ఉండేవారు. ఇప్పుడు సమయం చూసుకుని చోళ సంస్కృతికి బీజేపీ పెద్దపీట వేస్తుందని చాటి చెప్పేందుకు రాజదండాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. రాజదండం ప్రతిష్ఠ సందర్భంగా తమిళ పీఠాధిపతులతో ప్రత్యేక పూజలు చేయించడం, తమిళ సంప్రదాయాన్ని పాటించడంతో పాటు తమిళంలో మాట్లాడి మోదీ ఆకట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర సదస్సు నిర్వహించి తమిళనాడులో బీజేపీ అడుగులకు దారులు వేసే ప్రయత్నాలు చేశారు ప్రధాని మోదీ. కర్ణాటక ఓటమితో నిరుత్సాహపడకుండా అక్కడ పోతే ఇంకో చోట వెతుక్కోవచ్చని ఆ పని మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో ప్రారంభించినట్లు చెబుతున్నారు పరిశీలకులు. అయితే గ్రామస్థాయిలో పార్టీ పునాదులు బలంగా లేకపోవడం వల్ల బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెంగాల్ ఫార్ములా ప్రకారం ప్రస్తుతానికి బలపడకపోయినా తన ప్రయత్నం ద్వారా తన మిత్రపక్షాన్ని ఈ ఎన్నికలకు బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి ఆ స్థానం తాను ఆక్రమించుకోవాలని చూస్తోంది బీజేపీ. బెంగాల్లో కూడా వామపక్షాల స్థానాన్ని ఆక్రమించిన బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన పార్లమెంటు ఎన్నికల నాటికి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడంతో ఆ ఫార్ములా తమిళనాడులో కూడా వర్కౌట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అందుకే తమిళనాడులో తమ అస్త్రశస్త్రాలను చాలా నేర్పుగా ప్రయోగిస్తోంది కమల దళం. కుదిరితే బీజేపీ, లేదంటే మిత్రపక్షంగా ఏఐడీఎంకే ఎదగాలని కోరుకుంటోంది కాషాయ పార్టీ. ఆపరేషన్ సౌత్ పై ఎప్పట్నుంచో ఫోకస్ పెట్టిన బీజేపీ తమిళనాడులో బలపడటానికి చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. ద్రవిడ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు, ఆ పార్టీల కూటమిల్లో చిన్న పార్టీలదే పెత్తనం. ఇప్పుడు బలమైన పార్టీగా తమిళ రాజకీయాల్లో ఎదగడం ద్వారా ఆపరేషన్ సౌత్ లో 2 అడుగు తమిళనాడే కావాలని కోరుకుంటోంది కమలదళం. ఆపరేషన్ సౌత్ లో భాగంగానే తమిళనాడుపై ఫోకస్. ద్రవిడ రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటున్న కమల దళం. తమిళనాడులో ఎదగాలని కోరుకుంటున్న బీజేపీ ప్లాన్ ఇప్పటిది కాదు. ద్రవిడ రాజకీయాల్లో డీఎంకే, ఏఐడీఎంకే ప్రభావంతో బీజేపీకి ఇన్నాళ్లు స్కోప్ దొరకలేదు. మాజీ సీఎంలు కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి బీజేపీకి స్కోప్ దొరికింది. డీఎంకే కాంగ్రెస్ తో మిత్రత్వం నెరుపుతూ ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఏఐడీఎంకేతో స్నేహం చేస్తోంది బీజేపీ. బహిరంగ పొత్తు లేకపోయినా అన్నా డీఎంకే పెద్దలకు బీజేపీ ఆశీస్సులు ఉన్నట్లు గతంలో ఎన్నో ఉదంతాలు వెలుగు చూశాయి. అదే సమయంలో ఎప్పుడూ ఏకపక్ష తీర్పు ఇచ్చే తమిళ ప్రజలు గత ఎన్నికల్లో అన్నా డీఎంకేకు గౌరవప్రదమైన సీట్లు కట్టబెట్టారు. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలో అన్నా డీఎంకేను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోంది బీజేపీ. ప్రస్తుతానికి తమిళనాడులో బీజేపీ సొంతంగా విజయం సాధించకపోయినా వచ్చే ఎన్నికల తర్వాతైనా అన్నా డీఎంకే తనకు మద్దతు పలికితే చాలు అనుకుంటోంది బీజేపీ. ఇలా బీజేపీ భావించడానికి కారణం సౌత్ లో సీట్లు పెంచుకోవడమే. సొంతంగా కుదరకపోతే మిత్రపక్షాల సాయంతో దక్షిణ భారత్లో కనీసం 60 సీట్లు గెలవాలని కోరుకుంటోంది బీజేపీ. కర్ణాటకలో ఆ పార్టీకి 20 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరాజయంతో వచ్చే పార్లమెంటు ఎన్నికలపైన ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని దక్షిణ భారత్లో మిగిలిన చోట్ల భర్తీ చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ తమిళనాడుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఈ ద్రవిడ రాష్ట్రంలో 39 లోక్సభ సీట్లు ఉన్నాయి. దక్షిణ భారత్లో మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా తమిళనాడు పెద్దది. ఈ కారణంతో ఆ రాష్ట్రంపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది బీజేపీ. క్రమంగా హిందుత్వ రాజకీయాలను విస్తరించి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది. అన్నింటికీ మించి ఈ రాష్ట్రంలో మిగిలిన మైనారిటీ ఓట్లు తక్కువగా ఉండడం కూడా బీజేపీలో ఆశలు రేకెత్తిస్తోంది.
హిందీ వ్యతిరేక భావజాలాన్ని అధిగమిస్తే తమిళనాడును చేజిక్కించుకోవడం ఈజీయే అనే అంచనాలో ఉన్నారు బీజేపీ నేతలు. ఎలాగైనా దక్షిణ భారత్పై పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్లాన్తో అడుగులు వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమైన తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, కేరళల్లో బీజేపీ విస్తరణకు శరవేగంగా పావులు కదుపుతోంది. కర్ణాటకలో పరాజయం చవి చూసినా లోక్సభ ఎన్నికల నాటికి పుంజుకుంటామని ఆశాభావంతో ఉంది. ఇక కేరళలో ఆ పార్టీకి ప్రస్తుతానికి ఎటువంటి అంచనాలు లేవు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే యాంటోనీ కుమారుడిని బీజేపీలోకి చేర్చుకుని క్రిస్టియన్ మైనారిటీ ఓట్లకు గాలం వేస్తోంది. ఇప్పట్లో ఆ ప్రయత్నాలు బీజేపీ అనుకున్న లక్ష్యాలు సాధించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఎక్కువ స్థానాలు ఉన్న తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఇక తెలంగాణలో బీజేపీకి ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య గరిష్టంగా పెంచుకోవాలని చూస్తోంది. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉంటే అక్కడ ఏ పార్టీ గెలిచినా తనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున ధీమాగా ఉంది. ఎటు చూసినా ఎక్కువ స్థానాలు ఉన్న తమిళనాడులో బలపడితే ఆపరేషన్ సౌత్ సక్సెస్ఫుల్ గా కొనసాగించవచ్చని భావిస్తోంది బీజేపీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గితే ఆ మేర దక్షిణ భారత్లో నష్ట నివారణ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ కర్ణాటకలో ఓటమి తర్వాత తమిళనాడులో ఎదగాలని శరవేగంగా పావులు కదుపుతోంది. ఇది రాజదండం రాజకీయంలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో తమిళనాడులో ఎక్కువ మంది శైవ సంప్రదాయాలను ఆచరిస్తారు. శివుడిని విపరీతంగా ఆరాధిస్తారు. మఠాధిపతుల మాటకు విలువిస్తారు. ఇవన్నీ గమనించిన బీజేపీ పార్లమెంటు ప్రారంభోత్సవానికి ముందు చేపట్టిన రాజదండం పూజను తమిళ సంప్రదాయాన్ని ఎంచుకుంది. ఇలా మఠాధిపతుల ఆశీస్సులతో తమిళనాడులో అడుగు పెట్టాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో కాలమే చెబుతుంది.